భారతదేశంలో ఉండేటువంటి కొందరు వ్యక్తులు ఈ మధ్య కాలంలో చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. భారతదేశం గురించి, భారతదేశ చరిత్ర గురించి, స్వాతంత్రం గురించి, స్వాతంత్రాన్ని సాధించినటువంటి నాయకుల గురించి, జాతీయ నాయకుల గురించి, అదేవిధంగా భారత రాజ్యాంగం గురించి, ఇలా చాలా అంశాల పట్ల వాళ్ళు ఉద్దేశపూర్వకంగానో లేదు ఇలాంటి వాటిని టార్గెట్గా చేసుకుంటే మనం ఏదో గొప్పోళం అవుతాం, సమాజంలో మన పేరు అనేది బాగా వినపడతానేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి వ్యాఖ్యలో ఏమో మనకైతే తెలియదు. కానీ చాలామంది వివాదాస్పదంగా మాట్లాడుతున్నారు. ఆ మధ్యకాలంలో చూసినాం, మన తెలుగు రాష్ట్రాల హైదరాబాద్లో ఒక సినిమా పిచ్చోడు ఎవడో మహాత్మా గాంధీని ఏ విధంగా దూషించుండో ఆయన యొక్క జయంతి రోజు. అదేవిధంగా ఆ మధ్యకాలంలో ఒక ఆయన కేంద్ర మంత్రి ఒక పాఠశాలకు పోయి అక్కడ పిల్లలను కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రాకెట్ ఎవరు కనుగొన్నారంటే ఆ పిల్లవాడు ఏదో శాస్త్రవేత్త పేరు చెప్తే కాదు ఆంజనేయుడు కనుగొన్నాడు అనేటువంటి మాట అనడం. ఆ మధ్యకాలంలో జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి ఒక పండిట్టు భారతదేశానికి రాజ్యాంగం కంటే కూడా రామాయణం, మహాభారతం, మహాభాగవతం గొప్పవని, ఇలా అనవసరమైనటువంటి మాటలు, సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి మాటలు చాలా మాట్లాడుతున్నారు. సరే, ఈ మాట్లాడేటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత అజెండాలు, వాళ్ళ వ్యక్తిగత సిద్ధాంతాలు అయిండొచ్చు. కానీ వాళ్ళు వాటికే పరిమితం అయితే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ భారతదేశానికి సంబంధించి కొన్ని యూనివర్సల్గా ఉన్నటువంటి అంశాలను టచ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ ఫిల్మ్ నగర్ క్లబ్లో మాజీ సిబిఐ చీఫ్ నాగేశ్వరరావు గారు భారత రాజ్యాంగం గురించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారత రాజ్యాంగం మీరందరూ అనుకున్నట్లు అంత పవిత్రమైనది, అంత గొప్పదేం కాదు. ఒకవేళ అంత పవిత్రమైనది, అంత గొప్పది అయింటే 106 సార్లు ఎందుకు రాజ్యాంగ సవరణ చేస్తారు అన్నటువంటి మాట అనడం జరిగింది. సరే, ఆయన అంతవరకే పరిమితమై దాన్ని వదిలేసింది. ఆ తర్వాత దానిపైన ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా కొన్ని రకాలైనటువంటి ఉద్దేశాలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ అంశాన్ని తీసుకొని బాగా సోషల్ మీడియాలో విస్తృతంగా చెడు అభిప్రాయాన్ని, చెడు ఉద్దేశాన్ని సమాజానికి ఆపాదించే విధంగా దాని మీద డిబేట్లు, విశ్లేషణ చేస్తున్నారు. చూశా, ఆ వ్యక్తి పేరేం వద్దు కానీ ఏమంటున్నారు, భారత రాజ్యాంగం అనేది, భారత రాజ్యాంగంలో ఉన్న చాలా అంశాలు వివిధ దేశాల నుంచి తీసుకోబడింది, అదంతా ఒక పులగూర గంప లాంటిది, అతుకుల బొంత లాంటిది. కాబట్టి అదిగాక ఈ భారత రాజ్యాంగం ఒక మతానికి వ్యతిరేకంగా ఉంది, కాబట్టి దీన్ని పెద్దగా మనం లెక్కలకు తీసుకోవద్దు, ఇది పవిత్రమైనటువంటి గ్రంథమేం కాదు. ఆయన చెప్పినట్టుగానే మన పవిత్రమైనటువంటి గ్రంథాలు కేవలం రామాయణం, భారతం, మహాభాగవతం అంటున్నాడు. ఓకే, రైట్. ఒకదాన్ని ఆరాధించే వాళ్ళు, లేదు ఒక మతం సంబంధించినటువంటి వాళ్ళు, వాళ్ళ గ్రంథాలు వాళ్ళకు గొప్పవి కావచ్చు. కానీ భారత రాజ్యాంగం పవిత్రమైనటువంటి గ్రంథం కాదా? చూడాలి మనం, ఎందుకంటే వాస్తవాలు కూడా తెలుసుకోవాలి. మన భారత రాజ్యాంగం ఏర్పరచుకున్న తర్వాత దానికి మూలాధారమైనటువంటిది మన భారత ప్రభుత్వ చట్టం 1935. దానిలోని అంశాలే చాలా వరకు భారత రాజ్యాంగంలో రూపొందించబడింది. కొన్ని అంశాలను ఇతర దేశాల నుంచి తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా మనం తీసుకుంటే పార్లమెంటరీ వ్యవస్థ బ్రిటన్ నుంచి తీసుకున్నాం. అదేవిధంగా ప్రాథమిక హక్కులు వచ్చేసి అమెరికా నుంచి, న్యాయ వ్యవస్థ వచ్చేసి అమెరికా నుంచి, ప్రాథమిక విధులు వచ్చేసి రష్యా నుంచి, అదేవిధంగా ఆదేశ సూత్రాలు వచ్చేసి ఐర్లాండ్ నుంచి. ఇలా ఒకటనే కాదు, ఈరోజు భారత వ్యవస్థలో ఉన్నటువంటి ఈ సిస్టంలో ఉన్న ప్రతి అంశం కూడా భారత రాజ్యాంగంలో, భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి ఎక్కువ అంశాలు తీసుకున్నాం. ఆ తర్వాత వివిధ దేశాల నుంచి కూడా తీసుకోవడం తప్పేం కూడా కాదే. ఒక మంచి ఉద్దేశం, ఒక మంచి ఆలోచన ఈ సమాజానికి ఉపయోగపడేది ఇతర దేశాల నుంచి తీసుకున్నంత మాత్రాన మన భారతదేశానికి వ్యతిరేకము, భారత రాజ్యాంగం మన భారతదేశానికి వ్యతిరేకము, ఒక మతానికి వ్యతిరేకం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనగానే మనం భావించాలి. ఈరోజు మనం ఏ సిస్టమ్ తీసుకున్నా ఈ సమాజం ఇలా ఉండాలి, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి బాధ్యతగా ఉండాలి, ప్రతి వ్యక్తికి హక్కులు ఉన్నాయంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వీటన్నింటికి మూలం రాజ్యాంగమే కదా. ఆ రాజ్యాంగం ఆదర్శాలకు, ఆ రాజ్యాంగానికి అనుగుణంగా చేయబడినటువంటి చట్టాల ద్వారా కదా ఈరోజు మనకి ఇవన్నీ కూడా ప్రసాదించబడింది. ఇవన్నీ వాస్తవాలైతే ఏవో కల్పితాలను, ఏవో వాళ్ళ వ్యక్తిగత అజెండాలను సమాజంలో జొప్పించి
భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఈ వ్యక్తులే కాదు, చాలామంది ఈ మధ్యకాలంలో ఎందుకు అర్థం కావట్లేదు కానీ చాలా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు భారత రాజ్యాంగం తీసుకుంటే ప్రతి వ్యక్తి కూడా కొన్ని హక్కులు ఉన్నాయి. ఎట్లొచ్చినాయి హక్కులు? ఎక్కడి నుంచి వచ్చినాయి? భారత రాజ్యాంగం అనేది లేకపోతే వస్తాయా? ఈరోజు సమాజంలో కొందరు బలమైన వ్యక్తులు ఉన్నారు, బలహీనమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఉన్నప్పటికీ కొన్ని విషయాలు అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించబడినవి కదా. ఈరోజు మనము భారతదేశంలో కేంద్ర స్థాయి నుంచి పార్లమెంటు నుంచి తీసుకుంటే పార్లమెంటులో ఉన్నటువంటి రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రాల్లోకి వచ్చేసి శాసనసభ, శాసన మండలి, గవర్నర్ వ్యవస్థ, అదేవిధంగా మన స్థానిక స్థాయిలోకి వచ్చే స్థానిక సంస్థలలోకి వస్తే వీటికి సంబంధించిన చట్టాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? రాజ్యాంగాన్ని అనుసరించే కదా ఇవన్నీ తయారు చేయబడింది. ఇలా ఈరోజు మనము నడుచుకుంటున్నటువంటి సమాజంలో ఒక సిస్టమేటిక్గా పోతున్నామంటే ఖచ్చితంగా దానికి మూలాధారమైనటువంటిది రాజ్యాంగమే. ఒకవేళ ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయంటే వాటిని ఎవరైతే చేయాల్సినటువంటి బాధ్యత వహించినటువంటి వ్యక్తుల యొక్క తప్పు ఉంటుంది తప్పక రాజ్యాంగం తప్పు ఎక్కడ ఉండదు. ఈరోజు చాలామంది అనొచ్చు కొన్నింటికి న్యాయం జరగట్లేదు కాదని. న్యాయం జరగట్లేదంటే రాజ్యాంగం తప్పు కాదు, దాని బాధ్యత తీసుకోవాల్సినటువంటి వ్యక్తులు ఆ యొక్క విధిని సరిగా నిర్వర్తించలేకపోవడం వల్ల అలా జరుగుతుంది. ఈరోజు చూసినాం, భారతదేశంలో ఎన్నో కేసులు చూసినాం. అసలు ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని రక్షిస్తున్నటువంటి న్యాయ వ్యవస్థ అనేది కానీ లేకపోతే ఈరోజు ఈ సిస్టమ్ ఇలా ఉంటుంది. ఎన్ని కేసులు పరిష్కారమైనవి? ఆ 1973లో కేశవానంద భారతి కేసు నుంచి నిన్నటికి అయోధ్య కేసు వరకు వీడి ఎలా పరిష్కారం కాగలిగినాయి? ఎలా పరిష్కారం కాగలిగినాయి? న్యాయ వ్యవస్థ ఉండడం వల్లే కదా. ఆ న్యాయ వ్యవస్థ ఎలా ఏర్పడింది? భారత రాజ్యాంగంలోని అంశాలు బట్టే కదా. ఇవన్నీ అందరికి తెలుసు. తెలిసినా కూడా వాళ్ళ వ్యక్తిగత ఎజెండాలు గొప్ప అన్నట్టు సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నంగా చూడాల్సి ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నాం, భారతదేశం ఒకవైపు ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ వ్యక్తి ఉన్నా, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, మంచిదే. భారత్లో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, స్వయం సమృద్ధి, రకరకాల ఆత్మనిర్భర్ భారత్, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలతో ముందుకు తీసుకెళ్తున్నారు, సంతోషమే. కానీ రాజ్యాంగాన్ని అవమానపరచడం, సవరణ చేసినంత మాత్రాన రాజ్యాంగం పవిత్రమైనది కాకుండా పోద్దా? ఈరోజు మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి, మన దేశానికి అధిపతులైనటువంటి రాష్ట్రపతి నుంచి మొదలు పెడితే ప్రెసిడెంట్ వరకు కూడా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాజ్యాంగానికి మూల అంశాలపై ప్రమాణం చేసే కదా ఆ పదవులు నిర్వహించేది. అలాంటిది రాజ్యాంగాన్ని చిన్నచూపు చూసినారు. ఈ అంత చూడడమే కాకుండా ఏదో ఈ రాజ్యాంగానికి నిర్మాత బిఆర్ అంబేద్కర్ కావడం వల్లే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది కూడా ఒక వాదన కూడా మనకు వినపడుతుంది. చాలా దుర్మార్గం. ఈరోజు ఈ రాజ్యాంగాన్నో, ఈ చట్టాలనో, ఈ న్యాయ వ్యవస్థనో, ఈ పార్లమెంటు సిస్టాన్నో, అంబేద్కర్నో ఒక కోణంలో చూడడం అనేది చాలా మూర్ఖత్వం. ఇంతకంటే దుర్మార్గం, దారుణం ఏమి ఉండదు. ఇవన్నీ మనం మాట్లాడినప్పుడు, మనం చెప్పినప్పుడు చాలామంది కూడా అంశాలు తెలుసు. కొందరు ఏమంటారు, మళ్ళీ నువ్వు ఒక మతానికి వ్యతిరేకమా, నువ్వు ఏ కులం వాడివి, ఏ ప్రాంతం వాడి అంటారు. ఇలాంటి యూనివర్సల్ అంశాలలో కులము మతమేముందిరా బాబు. మనం హిందువులమే, కాదనట్లేదు. అంతేగాని హిందువు అయినంత మాత్రాన చరిత్రను వక్రీకరిస్తూ యూనివర్సల్గా ఉన్నటువంటి కొన్ని గొప్ప అంశాల పట్ల వక్రీకరణగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలనా? ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఒక మనిషిగా, ఒక భారతీయ పౌరుడిగా, అంతో ఇంతో మనం చదువుకున్నటువంటి పరిజ్ఞానవంతులుగా, భారత రాజ్యాంగం పట్ల ఎంతో కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులుగా ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిందే. భారత రాజ్యాంగం భారతదేశానికి, భారతదేశంలో ఒక మతానికి వ్యతిరేకమా? ఎట్లా చెప్తున్నారు? వ్యతిరేకమైతే ఇన్ని హక్కులు మీరు అనుభవించగలుగుతారా? సాధ్యం కాదు కదా. ఏదో 1-2 అంశాలను పట్టుకొని ఆ 1-2 అంశాలు కూడా ఎట్లా? సమాజంలో కొన్ని అణగారిన వర్గాలు ఉన్నాయి. ఆ అణగారిన వర్గాలు సమాన స్థాయికి చేరుకునేంత వరకు రాజ్యాంగంలో కొన్ని వెసులుబాట్లు కల్పించేదే తప్పక అసమానంగా చూడాలని కానీ, అధర్మం పాటించాలని కానీ రాజ్యాంగంలో ఎక్కడ లేదే. దయచేసి ఒకసారి ఇలాంటి వాటి మీద మాట్లాడేటప్పుడు, చర్చ పెట్టేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడి మీరు సమాజానికి ఆదర్శంగా ఉండాలి.
కాదనం. ఒక మతం కోణంలో తీసుకున్నప్పుడు ఈరోజు హిందువులకు పవిత్రమైనటువంటిది భగవద్గీత ఉంది, రామాయణం ఉంది, భాగవతం ఉంది, ఆచరించవచ్చు. ఆ విధమైనటువంటి ధర్మం ప్రకారం సమాజం నడుచుకుంటే మంచిదే, కాదనట్లేదు. కానీ ఈరోజు వాటి పరిధి ఎంత? ఒక మతానికే కదా. దేశంలో అనేక రకాల మతాలు ఉన్నాయి, అనేక రకాలైన వ్యక్తులు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి. అన్నింటికీ ఆచరణ యోగ్యమైనటువంటిది భారత రాజ్యాంగమే కదా. అలాంటి పవిత్రమైనటువంటి దాన్ని పట్టుకొని పవిత్ర గ్రంథం కాదు అంటే మంచిది కూడా కాదు. ఈరోజు మనం ఇతర దేశాల నుంచి కొన్ని అంశాలు తీసుకున్నాం. మన భారత రాజ్యాంగం నుంచి ఆ మధ్యకాలంలో నేపాల్ కూడా ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడినప్పుడు చాలా అంశాలు తీసుకున్నారు. మంచిని ఎక్కడి నుంచి తీసుకున్న తప్పేముంది? ఈరోజు పక్కన పాకిస్తాన్, సరే పాకిస్తాన్ గురించి వదిలేయండి, వేరే దేశంతో ఏదైనా మనం ఒక ఉత్పత్తి తీసుకుంటాం, ఆ దేశానికి మనకు పడనంత మాత్రాన ఆ ఉత్పత్తి మంచిది కాకుండా పోద్దా? కాదు కదా. దయచేసి వ్యక్తిగతంగా ఏదైనా ఒక నిజమైనటువంటి అంశం మీద మాట్లాడినప్పుడు నువ్వు ఏ మతం ఏ కులం అని మాట్లాడే బదులు నిజాలు తెలుసుకోండి, నిజాలు మాట్లాడండి, వేటికి ఇచ్చే విలువ వాటికి ఇవ్వండి, వేటికి ఏ స్థానం ఉండాలో ఆ స్థానం గురించి మాట్లాడండి. అంతేకాదు అది కాదు మాకు ఒకటే ఈ దేశంలో ఉండాల్సింది అనేటువంటిది ఎట్టు పరిస్థితులు మంచిది కాదు, ఎట్టు పరిస్థితులు అది ఆమోదయోగ్యమైనటువంటిది కూడా కాదు. దీన్ని ఖచ్చితంగా భారత పౌరుడైన ప్రతి వ్యక్తి కూడా ఖండిస్తే మంచిదన్నదే నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం.